విజయవాడ రూరల్ మండల పరిధిలోని గొల్లపూడిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు స్థానిక నేతలతో కలిసి పాల్గొన్నారు. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 4వసారి ముఖ్యమంత్రిగా తొలి ఏడాది పూర్తి చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నారన్నారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించేలా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. చేసిన మేలు చేయబోయే పనులు ప్రజలకు వివరించి వారి ప్రజా విశ్వాసం పొందేలా కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సాధికార సారథుల నుండి పొలిట్ బ్యూరో సభ్యుల వరకు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు కోరారు. ఏదైతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కలిసి 4 సంవత్సరాల ఏదైతే 4వసారి ముఖ్యమంత్రిగా అయిన చంద్రబాబు నాయుడు గారు మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని ఈరోజు సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళడానికి చక్కటి కార్యక్రమాన్ని కూడా అవన్నీ కార్యక్రమాలు మరి జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వదిలేస్తే మళ్ళీ దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆ డబ్బులన్నీ కూడా తీసుకొస్తున్నారు. అలాగే అంగన్వాడీ వర్కర్స్ కావచ్చు, గుంతలు లేని రోడ్లు గుంతలు పూడ్చే కార్యక్రమం కావచ్చు, ఉచిత సబ్సిడీ 9 గంటల కరెంటు కావచ్చు, ప్రాజెక్టులు కూడా మన పోలవరం డయాఫ్రమ్ పనులు పరిగెడతా ఉన్నాయి, పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు పరిగెడతా ఉన్నాయి, వెలుగొండ పనులు పరిగెడతా ఉన్నాయి. అలాగే అంద్రి నివాలో 3,850 కోట్ల పనులు జరుగుతూ ఉన్నాయి. పోలవరం డయాఫ్రమ్ పనులు కూడా పరిగెడతా ఉన్నాయి. మరి యువతల పథకం వేదాద్రి కంచిల దాన్ని కూడా మరి చంద్రబాబు నాయుడు గారు మొన్న ముప్పాడ గ్రామం వచ్చినప్పుడు నందిగామ శాసనసభ్యురాలు అలాగే ఎంపీ కేసినేని చిన్ని అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్తాం. దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు 15 కోట్లు వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకానికి డబ్బులు ఇచ్చారు. ఆ కార్యక్రమాలన్నీ కూడా ముందుకెళ్తున్నాయి. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ చూడటానికి కూడా ఇవాళ రైతు నాయకులు అందరూ కూడా ఆ కార్యక్రమం వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం దగ్గరికి వెళ్తున్నారు. పరిగెత్తించడం కానీ అలాగే ఉక్కు ఫ్యాక్టరీ తీసుకురావడంలో కానీ ఇట్లా పెద్ద ఎత్తున సుపరిపాలనలో తొలి అడుగు మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని పెద్ద ఎత్తున కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్తాం. కాబట్టి ప్రతి ఒక్క కుటుంబ సాధికార సారథి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వాములు అవ్వాలి. కూటమి పార్టీలను కూడా కలుపుకొని తెలుగుదేశం, బీజేపీ, జనసేన అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని పార్టీ పిలిపించింది. అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని కోరుతున్నారు. అలాగే ఈరోజు ఆ రోజు దేవినేని వెంకటరమణ గారి కళ